పిన్ని వాళ్ళ ఇల్లు ఎంట్రీ. మా తమ్ముడు, మా క్రిష్ గాడు, నా మేనల్లుడు గేమ్ ఆడుతున్నారండి. ఉల్ఫా దానిలో ఉన్నా నన్ను ధీమాక, అందుకే నిన్నే తీస్తా. ఏం చేసావు? ఏమైంది చూసి? పిల్లలు సూపర్గా చెస్ ఆడేస్తున్నారు. మా తమ్ముడు వస్తేనే గేమ్ జోన్ స్టార్ట్ అండి ఇక్కడ. లేకపోతే పొద్దు నుంచి చక్కగా ఈ ఎల్లమ్మ పుల్లమ్మ కబుర్లు లేదంటే ఫోన్లో రీల్స్ చూసుకుంటూ అలా పడుకుని ఉంటారు కదలకుండా. నాకెందుకో చిన్నప్పటి నుంచి మొగ్గను కోయడం కంటే కూడా పువ్వును కోయడమే ఇష్టం అండి. సో అలా పూచిన పూలు కోసి అలా తలలో గుచ్చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా పువ్వులు చూసింది చాలు, పండ్లు చూపిస్తాను చూసేయండి. పండ్లు అనకూడదేమో, పచ్చిగానే ఉన్నాయి. పెద్ద రసం మామిడి చెట్లు అండి. సైజు చూసారా వెనకాల? నా వెనకాల ములగ చెట్టు ఉందండి, చూసారా? కాయ కనిపిస్తుందా మీకు? యాక్చువల్లీ ఇక్కడ ఈ కాయ అయితే సూపర్ బాగా కనిపిస్తుంది. ఇదిగోండి దిస్ వన్, ఇదిగో. నెక్స్ట్ మీరు చూడాల్సింది అదిగోండి కొబ్బరికాయలు, సూపర్ అసలు. కొబ్బరి బోండాలు చాలా చాలా వాటర్ ఉంటాయి, ఎండిపోతే తీసుకుని స్వీట్ చేసుకుంటాము. వెరీ వెరీ యమ్మీ అసలు. నారింజ కాయలండి. ఇది కొంచెం ఎక్కువ లేదు ఈల్డ్, ఎందుకో మేబీ అన్సీజన్ అనుకుంటా. నార్మల్గా అయితే చెట్టు అంతా భలే ఎల్లోగా అక్కడక్కడ పసుపు ముద్దలాగా భలే కనిపిస్తూ ఉంటుంది ఇది. సో బేసిక్గా పెద్దరసం మామిడి చెట్టుకి ఇది కట్టారండి. ఏంటిది, ఇందులో ఏమైనా వాటర్ పెడతారేమో అంటే నాకు తెలియలేదు యాక్చువల్గా ఏంటి అని పిన్నయ్యని అడిగితే, వచ్చి చెట్టు మీద ఏదైనా ఉడత లాంటిది వాళ్తే ఇలా సౌండ్ వస్తుందంటండి. డింగ్ డింగ్ మన సౌండ్ రాగానే ఆ సౌండ్కి ఉడతలు భయపడి వెళ్ళిపోతాయంట. సో మన మ్యాంగోస్ అనేవి సేఫ్గా ఉంటాయంట. సో ఈ టిప్ మీలో ఎంతమంది ఫాలో అవుతారో నాకు తెలియదు, తెలియకపోతే మీరు ఫాలో అవ్వండి. ఇట్స్ నైస్. మా బున్నుబాబు అయితే లేడు, కానీ ఇక్కడ ఒక స్ట్రీటీ వచ్చిందండి. పాపం ఎంతో స్మైలింగ్తో ముద్దుగా ఉంది. అదిగోండి క్రేజీగా ఎర్ర గులాబీలు. ఈ రెడ్నెస్ ఎంత డిఫరెంట్గా ఉందంటే సూపర్ అసలు. రెడ్లో ఎన్నో షేడ్స్ ఉంటాయండి. మనం ఏదో ఎర్ర గులాబీ కదా అంటే మాకు తెలుసులే అనుకుంటాము, బట్ నాట్ లైక్ దాట్. ఈ రెడ్ కలర్ అయితే చాలా చాలా యూనిక్గా ఉంది, సూపర్గా ఉంది. అండ్ ఫైనలీ మా సపోటా చెట్టు. పాల సపోటాలు అలా ఒక రౌండ్ కాకుండా ఓవల్ షేప్లో ఉంటాయి, సూపర్గా ఉంటాయి. టేస్ట్ అయితే వెరీ యమ్మీ. కాకపోతే పండేదాకా ఉడతలు అవి ఉంచవు, కొన్ని వాటికి ఉంచేసేసి కొన్ని తీసి బుట్టల్లో పండేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ. తినండి మీకు కూడా పాసిబిలిటీ ఉంటే.